ప్రేమ మీద రాముడు చెప్తున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ రాముడు ఏం చెప్తున్నాడు అంటే అనన్య శేతత్వం, అంటే ఐ బిలాంగ్ టు యూ, నేను నీకు చెందిన వాడిని. ఎంత గొప్ప మాట చూడండి. అంటే అసలైన ప్రేమ అంటే ఏంటంటే నేను నీకు చెందిన వాడిని, మొగ అయినా ఆడైనా నేను ఐ బిలాంగ్ టు యూ అన్న ఆలోచనలో ఉండాలన్నమాట. యూ బిలాంగ్ టు మీ కాదు, ఐ బిలాంగ్ టు యూ. ఎంత గొప్ప మాట చూడండి. దీని గురించి మనం లెక్చర్ చేసుకోవచ్చు తర్వాత. అనన్య శేతత్వం, అనన్య శరణత్వం. నెక్స్ట్ ఐ డిపెండ్ ఆన్ యూ. రాముడు ఎంత చక్కగా చెప్పిండు. నేను ఎప్పుడూ నీ మీదే ఆధారపడి ఉంటా, అది ప్రేమ. ఇంకోటి మీద ఆధారపడను. ఈ ఆధారపడడం గురించి మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా ఎన్ని విధాలుగా ఆధారపడవచ్చు మనం. ఇంకోటి ఎవడో మీద ఆధారపడవద్దు. నిజమైన ప్రేమ అంటే భార్య మీద ఆధారపడాలి. ఓకే. అనన్య శరణత్వం. తర్వాత అనన్య భోగ్యత్వం, మూడో ప్రిన్సిపల్. అనన్య భోగ్యత్వం. భోగం అంటే ఎంజాయ్. రాముడు ఏమన్నాడంటే నేను ఎప్పుడైనా ఏది ఎంజాయ్ చేసినా నీతోటే చేస్తా. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు ఏ ప్రేమ అంటున్నారు? చేసేవన్నీ దొంగ పనులు, దరిద్ర పనులు. ఇదేం ప్రేమరా దోమ? అసలైన ప్రేమ రాముడు చెప్తున్నాడు అనన్య భోగ్యత్వం. 3 ప్రిన్సిపల్ చెప్పిన. 4వది సశ్లైక సుఖిత్వం. సశ్లైక సుఖిత్వం అంటే నువ్వు ఉంటే నాకు ఆనందం, అంటే నువ్వు నాతో ఉంటేనే ఆనందం. ఎంత గొప్ప మాట చూడండి. మళ్ళీ నెక్స్ట్ ప్రిన్సిపల్ దానికి రివర్స్ అనమాట. విశ్లైక దుఃఖిత్వం. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నాకు దుఃఖం. 5 ప్రిన్సిపల్స్ ఆల్రెడీ చెప్పేసాను. అంటే ఎప్పుడు ఆమెతోటే ఉండాలి, ఆమె ఆలోచనలో ఉండాలి, లేక ఫిజికల్గా క్లోజ్నెస్ ఉండాలి, లేక సశ్లైక సుఖిత్వం, విశ్లైక దుఃఖిత్వం. 6వ ప్రిన్సిపల్ తదన్ నా అన్యత్వం. తదన్ నా అన్యత్వం. నువ్వు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటి. ఇది 6వ ప్రిన్సిపల్. ప్రేమ మీద రాముడిచ్చిన లెక్చర్. ఇదిరా ప్రేమ.